సరే ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేసేది? సారీ మేడం, యాక్చువల్గా ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళే పరిస్థితుల్లో లేను. దర్శన్ గారు కూడా నన్ను కలవలేదు. మా ఇంటి దగ్గర చాలా పెద్ద గొడవైంది. ఓనర్ ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమ్మన్నాడు. సామాన్లన్నీ బయటకు విసిరేశాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో నేనిలా రావాల్సొచ్చింది. ఓనర్ నిన్నెందుకమ్మా ఇల్లు ఖాళీ చేయించాడు? అది సరిగ్గా ఇవ్వలేదా? కారణం అద్దె కాదండి. నా క్యారెక్టర్ సరిగ్గా లేదని, నేను తప్పు చేశానని మొన్న బెంగళూరు ఇష్యూ వల్ల కాలనీ మొత్తం ప్రచారం జరిగింది. దాంతో ఓనర్ నన్ను వాళ్ళ ఇంట్లో ఉండకూడదని ఇలా చేశాడు. సౌమ్య, వాళ్ళు ఇలా చేస్తున్నారని మాకెవరికైనా ఒక్క ఫోన్ చేసి ఉంటే సరిపోయేది కదా. ఓనర్తో వచ్చి మేం మాట్లాడేవాళ్ళం కదా. ఫోన్ చేశాను సార్. ఎవరికి? శరణ్య మేడంకి. నేను ఫోన్ చేసిన వెంటనే పెద్ద మనసుతో స్పందించి నా దగ్గరకు వచ్చారు సార్. మా ఓనర్తో కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదని నా సొంత అక్కలాగా నా కోసం మాట్లాడారు సార్. అయినా కానీ ఆ పాస్ అయిన మనిషి ఆయన గుండె కరగలేదు సార్. ఇంకా చేసేదేం లేక నేను ఏ పీజీకో వెళ్దామని అనుకున్నాను. కానీ శరణ్య మేడమే ఎక్కడికి వెళ్ళొద్దు, టీవీ న్యూస్ అంతటా బాగా స్ప్రెడ్ అయింది కదా, సో అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని నన్ను ఆపారు. జనాలు ఈ విషయాన్ని మర్చిపోయే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండి తలదాచుకోమని ఇక్కడికి రమ్మన్నారు. మేడం ఇచ్చిన ఈ హోప్ మూలంగానే నేను తిరిగి ప్రాణం పోసుకున్నానేమో అనిపించింది సార్. సమయానికి శరణ్య మేడం కానీ ఇలా స్పందించకపోయి ఉంటే దిక్కుతోచని స్థితిలో నేను ఈ ప్రాణాన్నే వదిలేసేదాన్ని కావచ్చు. అయ్యో, ఏంటమ్మా మాటలు? లగేజ్తో పాటు ఇక్కడికి రావడం ఏంటి నువ్వు? పైగా నేనే నిన్ను రమ్మన్నానని కథ అల్లి చెప్పావు. కొంచెం వేరే సెన్స్ ఉందా? సెన్స్ కాదు మేడం, నా లైఫ్కి ఇప్పుడు సెక్యూరిటీ లేదు. ఏం చేయను మరి? ప్రాబ్లంలో ఉన్నానని మీకు ఫోన్ చేస్తే వస్తున్నానని చెప్పారు, కానీ అక్కడికి వచ్చారా? రోడ్డున పడ్డ ఆడదాన్ని మేడం. హ్యాపీగా ఈ అంతఃపురంలో ఉన్న మీకు నా కష్టాలు కన్నీళ్లు అర్థం కావట్లేదనుకుంటా. సౌమ్య, పిచ్చిగా మాట్లాడకు. నేను నీకు మాట ఇచ్చాను, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకుంటాను. అందుకు కొంచెం టైం కావాలని అడిగాను కదా. మేడం, మీరు అడిగిన టైం వరకు నేను వెయిట్ చేయడానికి కష్టమైనా సరే అన్నాను. కానీ అంతవరకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ గురించి నేనేం చెయ్యాలి? అది మీకు అవసరం లేదా? నన్ను క్యారెక్టర్ లేని దానిలా ఒక చెప్పడానికి అసహ్యంగా ఉంది. అలా చూస్తున్నారు బయట నన్ను. హౌస్ ఓనర్ బయటికి గెంటేశాడు. ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. మేడం, కొంప గూడు లేని ఆడదానికి ప్రతి ఓడు షెల్టర్ ఇవ్వాలని చూస్తాడు. ఎవరితో పడితే వాడితో వెళ్ళిపోనా? అయ్యో, అలా అని కాదు సౌమ్య. నీకిప్పుడున్న ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒక ఆడపిల్లగా నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పటికిప్పుడు నీ సమస్యలన్నింటికీ నేను సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నాను అంటున్నాను. నువ్వు ఫోన్ చేయగానే నీకోసం నీ ఇంటి వరకు రాగలిగాను. కానీ అక్కడ
నిన్నెలా ఫేస్ చేయాలో, నీకోసం నేను ఏం చేయాలో అర్థం కాక నా అడుగు ముందుకు పడలేదు సౌమ్య. అంటే దీని చావిది చస్తుందిలే అని వదిలేశారన్నమాట. ఈ మాత్రం దానికి ఎందుకు మేడం నీ బ్రతుక్కి దారి చూపిస్తాను, నీ జీవితానికి న్యాయం చేస్తాను అని పనికి మాలిన ప్రమాణాలు చేయడం? సౌమ్య ప్లీజ్, నేను నీకు చేసిన ప్రమాణం అబద్ధం ఎప్పటికీ అవ్వదు. మరి నిజం ఎప్పుడవుతుంది? ఆ నిజం నీకెలా సాధ్యమవుతుంది? నీ భర్త చేతిలో శీలం పోగొట్టుకున్న నాకు జీవితాన్ని మీరు నాకు ఎలా ఇస్తారు? ఎలా ఇస్తారు? న్యాయం ఎలా చేస్తారు?